గత 3 ఏళ్లుగా రోహిత్ ఒక మాట చెబుతున్నాడు. దూకుడుగా ఆడటమే టీమిండియా టార్గెట్ అంటున్నాడు. బౌలర్ ఎవరైనా ఆరంభం నుంచి ఉతికేస్తామంటున్నాడు. అయితే టీ20 వరల్డ్ కప్ తర్వాత పొట్టి ఫార్మాట్ కు రోహిత్ గుడ్ బై చెప్పాడు. దీంతో టీమిండియాను ఇప్పుడు సూర్య లీడ్ చేస్తున్నాడు. శ్రీలంకతో సిరీస్ నుంచే బాధ్యతలు తీసుకున్నాడు. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కూడా లంకతో సిరీస్ నుంచే ఎంట్రీ ఇచ్చాడు. అయితే రోహిత్ ఫార్ములానే ఫాలో అయిపోతామని సూర్య హింట్ ఇచ్చేశాడు. ఫియర్లెస్ క్రికెటే ఆడతామన్నాడు. పాజిటివ్ మైండ్ సెట్ తో బరిలో దిగుతామన్నాడు. నిజానికి గంభీర్ కూడా అగ్రెసివ్ గానే ఉంటాడు. మాటల్లో అయినా గేమ్ ప్లాన్ లో అయినా దూకుడుగా కనిపిస్తాడు. సూర్య కూడా అగ్రెసివ్ క్రికెటరే. దీంతో టీమిండియాకు మరింత దూకుడుగా ఆడే అవకాశాలున్నాయి. శ్రీలంకతో సిరీస్ లో ఇప్పటికే టీమిండియా తన ఆట తీరు ఎలా ఉంటుందో చూపించేస్తోంది. 2 మ్యాచ్ల్లోనూ అగ్రెసివ్ గానే ఆడింది. సాధారణంగా కూల్ గా ఆడే ప్లేయర్లు కూడా ఇప్పుడు గేర్లు మార్చేస్తున్నారు. స్ట్రైక్ రేట్ ను పెంచేసుకుంటున్నారు. వైస్ కెప్టెన్ శుభ్మన్ గిల్ తొలి మ్యాచ్ లో 16 బంతుల్లోనే 34 పరుగులు చేశాడు. 212.50 స్ట్రైక్ రేట్ ను నమోదు చేశాడు. సూర్యకుమార్ యాదవ్ కూడా బ్యాటింగ్ పవర్ చూపించాడు. తొలి మ్యాచ్ లో 26 బంతుల్లోనే 58 పరుగులు సాధించాడు. 223కు పైగా స్ట్రైక్ రేట్ తో కట్టిపడేశాడు. టీ20లో తనెందుకు డేంజర్ బ్యాటరో ఆటతోనే చెప్పేశాడు. యశస్వి జైస్వాల్ కూడా బ్యాట్ తో అదరకొట్టేశాడు. తొలి మ్యాచ్ లో 21 బంతుల్లోనే 40 పరుగులు చేశాడు. స్ట్రైక్ రేట్ 190.48. 5 బంతుల్లో 10 పరుగులు చేసిన అక్షర్ పటేల్ 200 స్ట్రైక్ రేట్ ను నమోదు చేశాడు. రిషబ్ పంత్ స్ట్రైక్ రేట్ 148.48. రెండో మ్యాచ్లోనూ భారత ఆటగాళ్లు చెలరేగిపారు. తొలుత బ్యాటింగ్ చేసిన లంక 9 వికెట్లకు 161 పరుగులు చేయగా ఆ తర్వాత టీమిండియా సత్తా చాటింది. వర్షం అంతరాయం కలిగించిన మ్యాచ్లో 78 పరుగుల టార్గెట్ ను 39 బంతుల్లోనే పూర్తి చేసింది. ఈ మ్యాచ్లో యశస్వి జైస్వాల్ 15 బంతుల్లో 30 పరుగులు సాధించాడు. 3 ఫోర్లు 2 సిక్సర్లు కొట్టాడు. 200 స్ట్రైక్ రేట్ ను నమోదు చేశాడు. ఎప్పట్లాగే సూర్యకుమార్ యాదవ్ దూకుడు చూపించాడు. 12 బంతుల్లో 26 పరుగులు చేశాడు. 216.67 స్ట్రైక్ రేట్ ను నమోదు చేశాడు. క్రీజ్ లో ఉన్నంతసేపు హార్దిక్ పాండ్యా కూడా అదరగొట్టేశాడు. 9 బంతుల్లోనే 22 పరుగులతో నాట్అవుట్ గా నిలిచాడు. 3 ఫోర్లు 1 సిక్సర్ కొట్టాడు. 244.44 స్ట్రైక్ రేట్ ను నమోదు చేశాడు. మొత్తంగా భారత ప్లేయర్ల స్ట్రైక్ రేట్ అదిరిపోతోంది. ఇప్పటికే 2-0తో సిరీస్ గెలిచిన భారత్ నామమాత్రమైన ఆఖరి మ్యాచ్ లో మరింత దూకుడు చూపించే అవకాశం ఉంది.